హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. శస్త్రా యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోటా ద్వారా అడ్మిషన్ పొందవచ్చా అని అడుగుతున్నారు. ఎస్, పొందవచ్చు. అదే ఎన్ఆర్ఐ కేటగిరీ కోటా అదొకటే ఉంది. అదే మేనేజ్మెంట్, అదే ఎన్ఆర్ఐ కోటా. సో యాక్చువల్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్, 2 ఎన్ఆర్ఐ కోటా. మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా కానీ లేదా జేఈ మెయిన్స్ పర్సంటేజ్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ అడ్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఫేజ్ 1, ఫేజ్ 2 అని ఉంటుంది. సో ఫేజ్ 1 ఓన్లీ ఫర్ జేఈ మెయిన్స్ ఆధారంగా ఉంటుంది. ఇక ఫేజ్ 2లో కూడా స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 ఉంటాయి. అక్కడ ఏంటి, ఓన్లీ మన యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా ఒక స్ట్రీము, ఇంటర్మీడియట్ మార్క్స్ ప్లస్ జేఈ పర్సంటేజ్ కంబైన్ స్కోర్ 50% తీసుకొని ఒక స్ట్రీమ్లో మనకు అడ్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. కేవలం మీ యొక్క మెరిట్ ఆధారంగా మాత్రమే మనకు అడ్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. డీటెయిల్ డెడికేటెడ్ వీడియో నేను ఇక్కడ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. అండ్ మీరు సోషల్ మీడియాస్ చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఇక ఎన్ఆర్ఐ కోటా లేదా మేనేజ్మెంట్ కోటా కింద విషయానికి వస్తే, ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఇంటర్మీడియట్లో మీకు ఓవరాల్గా 75% మార్క్స్ అనేవి ఉండాలి. అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పరంగా మినిమం 60% మార్క్స్ అనేవి ఈ యొక్క ఎంపీసీ సబ్జెక్ట్స్లో కూడా ఉండాలి. ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా కింద అడ్మిషన్ తీసుకున్నారు అన్నట్లయితే పర్ ఇయర్ ఫీజు $5,000. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. డాలర్ ఎంత ఉంది, ఏంటి, మీకు ఎంత అమౌంట్ $5,000 పర్ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా అడ్మిషన్స్ కూడా మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ అమౌంట్ అనేది పే చేసి మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేసాను చూడండి. ఈ యొక్క డాక్యుమెంట్స్ అండ్ ఈ యొక్క ప్రొసీజర్ అనేది అవసరం ఉంటుందన్నమాట. సో ఎవరైతే మీకు స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ కాపీ కావాలి, అడ్రస్ ప్రూఫ్ కావాలి, అలాగే వాళ్ళు అక్కడ వర్క్ చేసినట్టుగా ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ అనేది కూడా కావాల్సి ఉంటుంది. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ తోటి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత ఇక్కడ చెప్పిన అడ్రస్ పరంగా ఈ యొక్క డీటెయిల్స్ అనేవి షేర్ చేయాల్సి ఉంటుంది. ఇక మీకు మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద మీకు మెన్షన్ చేస్తున్నాం. అండ్ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఇంకో వీడియో ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ ట్యాగ్ చేస్తాను, చెక్ చేసుకోవచ్చు. మెజారిటీ ప్రతి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, మీరు చూసుకోండి. శస్త్ర అప్లికేషన్ ప్రాసెస్ కానీ, ఎన్ఆర్ఐ కోటా అప్లికేషన్ ప్రాసెస్ కానీ, డీటెయిల్ వీడియో అబౌట్ శస్త్ర గురించి కానీ, అక్కడ ఉన్న కోర్సులు ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఏ క్యాంపస్ బాగుంటుంది, ఓకేనా, ప్లేస్మెంట్స్ ఏంటి, ఇక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎంత ఉన్నాయి, హాస్టల్ ఫీజు ఎంత, ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుంది, ఇట్లా డీటెయిల్గా శస్త్ర గురించి ఒక వీడియో చేశాను. సో అవి మీరు చూసుకుంటే ఉపయోగపడతాయి అనమాట. మన ఛానల్స్ ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఒకటి, మన కాలేజ్ గైడ్, ఈ 2 ఛానల్స్ వీటికి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ యొక్క కామెంట్స్కి నేను రిప్లై అవ్వడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉన్నట్లయితే ఇప్పుడే మన కాలేజ్ గైడ్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ మన యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్ రైట్ కాలేజ్, రైట్ కోర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.